అందరికీ నమస్కారం అండి. నేర్చుకుని రెండు మొక్కలు మర్చిపోతాను సార్. పిఠాపురం. థ్యాంక్ యూ సార్. రవి గారు, నవీన్ గారు, నేనంటే మా బ్రదర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ సార్లోనే. అంటే వీళ్ళందరికన్నా నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే వీళ్ళెవరు మైక్రో న్యూస్ లో అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేయలేదు. నేను చేశా స్పెషల్ ఇక్కడ. అంటే నేను రంగస్థలానికి సుఖు సార్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చేసినప్పటి నుంచి ఎలా ఉన్నారో రవి గారు, నవీన్ గారు ఇప్పుడు అలాగే ఉన్నారు. ఒక సినిమాని పట్టుకోవడంలో ఇచ్చిన టైంలో నేను ఎవరో తెలియదు, వైష్ణవ్ ఎవరో తెలియదు, ప్రీతి ఎవరో తెలియదు. అలాంటి సినిమానే ఎంత అయిపోతున్న బడ్జెట్ ఎప్పుడు ఒక మాట కూడా లేదు. ఒకే ఒకసారి నవీన్ గారు కాల్ చేశారు యుఎస్ నుంచి, బుచ్చి అర్థమవుతుందా నీకు, 20 కోట్లు పైన అయిపోయింది అన్నారు. అవునా సార్ అన్నాను. అంటే నవీన్ సార్ మీకు గుర్తుందో లేదో అంటే బ్రదర్ ఫస్ట్ సినిమాకి మీకు ఇలాంటి బడ్జెట్ దొరకడం అన్నది చాలా గ్రేట్. మీ గురించి రవి గారు చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఇంక మామూలు గురి కాదు, ఇంకా రవి గారు ఇంకారు ఒకరు వస్తున్నాడు, ఒక డైరెక్టర్ మామూలు కాదు అని ఇంకా బేటసింగా చెప్తూ ఉంటారు. మీ ఎలివేషన్ సార్ చెప్పినట్టు రజనీకాంత్ గారు వేస్తూ ఉంటారు ఎలివేషన్. ఆ రేంజ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, మీకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాయండి. ప్రదీప్ గారు, మీ సినిమాలు అన్నిటికీ నేను ఫ్యాన్, మీ రైటింగ్ కి నేను పెద్ద ఫ్యాన్. మీరు హీరోగా చాలా బాగా చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ నుంచి ఇతర వైబ్రేషన్ తెలిసిపోతుంది. అంటే మనం ఎంత ఎప్పుడు చెప్పినా మన అనుగారితో మనం ఎంత బాగా రాసినా దేవుడి పైన రాయాలి సినిమా హిట్ అవ్వాలంటే. కానీ దేవుడు ముందు రాసేసిన తర్వాత రాసిన కథలు అనిపిస్తుంది ఇది. దేవుడు అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ మమతా గారు, మీ యాక్టింగ్ కి నేను ఎప్పుడో ఫిదా అయిపోయాను. ఈ సినిమా కోసం వెయిటింగ్. మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. ఈ మధ్య నేను ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ వింటున్నా. నిన్న కూడా చరణ్ గారు అన్నారు నా తీసుకుని ప్లేలిస్ట్ తీసుకుని, ఏంట్రా అన్ని రెహమాన్ గారి సాంగ్స్ ఉన్నాయంటే లాస్ట్ 1.5 years నుంచి రెహమాన్ గారి సాంగ్స్ అయితే ఎవరు ఏంటలేదు అన్నాను. మధ్యలో మీ సాంగ్స్ కూడా వస్తున్నాయి. ఆల్ ది బెస్ట్ అండి. సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. టీం మెంబర్కి ఆల్ ది బెస్ట్. బుచ్చిరాజు గారు అసలు స్పీచ్ రోజు రోజుకి వినవినాభివృద్ధి అండి. నిజంగా మా ఆర్టిఫిషియల్ చూస్తే ఇప్పుడు 140 కాదు, మరి పెద్ద గ్లిమ్స్ ఇచ్చారు. మేము దాన్నే మళ్ళీ ఓపెన్ చేసి చూసుకుంటూ రిపీటెడ్ గా ఉన్నాను. మరి నెక్స్ట్ సాంగ్ టీజరా ఏం రాబోతోంది, ఎప్పుడు రాబోతోంది? సాంగ్ అండి అదిరిపోతే సాంగ్. బయట నేనే రెహమాన్ సార్ ఎరక్ట్ చేశాడు. ఆయన ఫస్ట్ లవ్ సాంగ్ వస్తుంది చూడండి, బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మనసు ఎంత నిండుగా ఉన్నాయని అప్డేట్స్ తెలుసుకుంటుంటే. ఓకే, ఇంకొక ఫైనల్ అప్డేట్ కి ముందు ఆబ్వియస్ గా హమీరా గారి స్పీచ్ వింటాము. అందరికీ నమస్కారం.